కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడించే నీటి ఊటగా ఉంటుంది. చదవబడిన మాటలు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇది వేసవి కాలం. ఎంత నీళ్లు తాగినా మరలా నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి కావచ్చు, ఏంటండి దేహం యొక్క తీరును బట్టి కావచ్చు, విపరీతమైన భౌతికమైన దాహం చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది. నీళ్లు త్రాగుతూ ఉంటారు. ఇది భౌతికమైన దాహాన్ని గురించి ప్రభు చెప్పలేదండి. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన దాహం అది ఆత్మకు సంబంధించిన దాహం. యేసయ్య అంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడిచ్చే నీళ్లు, ఆ నీళ్ళని ఎవరైతే పానం చేస్తారో వాళ్ళ జీవితంలో ఎప్పటికీ దప్పిక కలగదు. నేనిచ్చు నీళ్లు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మా కొంచెం మంచినీళ్ళు తల్లి అంటే ఎవరైనా ఇస్తారు నీళ్లు. తమ్ముడు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే ఎవరైనా ఇస్తారు. కొట్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అంటే ఎంతో 10-15 తీసుకొని ఇస్తారు. లోకంలో చాలామంది నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆహారం అడిగితే ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లోకంలో చాలామంది చాలా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అంటారు, నేనిచ్చే నీళ్లు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక 2-3 మాటలు మీతో చెప్తాను. దేవుడు మనకిచ్చే ఆ నీళ్ళే కావచ్చు, ఆ ఆశీర్వాదమే కావచ్చు, మనం ఎలా నడిపిస్తుంది. మొట్టమొదటిగా ప్రియులారా, బైబిల్లో ఓ తల్లి ఒక చంటి బిడ్డను తీసుకొని దాహంతో వాడు అల్లాడిపోతుంటే అతని చావు చూడలేక తీసుకెళ్ళి ఒక పొదలో పడవేసింది. ఆమె ఒక దాసి, షారాయి దాసి అయిన హాగరు ఒక దాసి. ఇంట్లో నుండి ఆమెను నెట్టేశారు, ఇంట్లో నుండి ఆమెను వెలివేసేశారు. కుమారుని తీసుకొని కట్టుబట్టతో కొంత ఆహారము కొంత నీళ్లు తీసుకొని ఆమె బయటకు వచ్చేసింది. ఎడారిలో అటు ఇటు తిరుగుతుంది. తెచ్చుకున్న నీళ్ళు అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతుంది. పిల్లవాడేమో చావు బతుకు మధ్యలో ఉన్నాడు. ఆ పసివాడిని తీసుకెళ్ళి ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి ఒక పొదలో పడవేయడం జరిగింది. అల్లంత దూరంలో వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చిందండి, ప్రలాపించింది. ఈ చిన్నవాడి చావు, నా కుమారుని చావు నేను చూడలేను. ఏ తల్లికి రాకూడదు ఇలాంటి ఒక గతి, ఏ తల్లికి రాకూడదు ఇలాంటి స్థితి. తన కళ్ళ ముందే తన పిల్లలు చనిపోతుంటే చూసి ఏ తల్లి తట్టుకోలేరు. అలాంటి ఒక భయానకమైన పరిస్థితులు ఆమె బాధపడుతూ కలవరపడుతున్నప్పుడు దేవుడు ఆమె కన్నులు తెరిపించి ఆమె కోసం దేవుడు అక్కడ ఒక నీటి ఊటను పుట్టించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అది దేవుడిచ్చే నీళ్లు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడిచ్చిన నీళ్లు. వెంటనే వెళ్ళి ఆమె ఆ నీళ్లు తన దగ్గర ఉన్న తిత్తిలో ఆ నీళ్లను నింపుకొని తీసుకెళ్ళి ఆ చిన్నవాడి యొక్క దాహాన్ని తీర్చిందండి. వాడు దాహం తీరిన తర్వాత ఇష్మాయిల్ చరిత్ర మనం చదువుకుంటూ వెళితే అతడు ఇష్మాయిల్, తల్లి హాగరు. ఆ ఇష్మాయిల్ చరిత్ర మనం చూస్తే వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇష్మాయిల్ చరిత్ర మనం చదువుకుంటూ వెళితే ఆ వంశంలో 12 రాజులు వచ్చారు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. మన లైఫ్ ఎక్కడ ఆరంభమైంది అనేది కాదండి ముఖ్యం. నువ్వు పేదవాడిగా పుట్టావా, ధనికుడిగా పుట్టావా, సమృద్ధిలో పుట్టావా, లేమిలో పుట్టావా అనేది కాదు. ఆమె ఒక దాసి, ఆమె ఒక దాసురాలు. ఒక దాసిని ఎలా ట్రీట్ చేస్తారు మనుషులు, ఒక పని వాళ్ళు ఎలా చూస్తారు. నేను ఒక న్యూస్, విశాఖపట్నంలో ఒక న్యూస్ చూశాను. స్విగ్గీలో ఫుడ్ ఏదో ఆర్డర్ చేస్తే ఆయన ఒక ఇంటికి తీసుకెళ్ళాడంట, అపార్ట్మెంట్లో ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. మరి అక్కడ ఏదో ఆ పని మనిషితో ఆయన ఏదో మాట్లాడాడని ఆయన అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. వెంటనే ఆ ఇంటి ఓనరు ఆ కుర్రోడిని కర్ర తీసుకొని ఏంటండి అపార్ట్మెంట్లో నుండి అతన్ని కొడుతూ బయటకు తీసుకొచ్చి అక్కడ ఏం జరిగిందో తెలీదు, కులాన్ని బట్టి దూషిస్తూ, అర్థమైందండి. ఇంకా చెప్పాలంటే ఆయన అన్నయ్య అని పిలిచాడంట. ఏది అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిన వాడిని.
నీకు నేను అన్నయ్య ఏంట్రా అని చెప్పి కర్ర తీసుకొని విపరీతంగా కొట్టి, ఆ తర్వాత వాడు ఏంటంటే ఎవరు ఆపట్ల బట్టలన్నీ ఊడదీసి ఏంటండి బట్టలని లాగేసి విపరీతంగా కొట్టి బయటికి నెట్టేశారు. అంటే ఆయన చేసే వృత్తి చిన్నది కాబట్టి, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళ అపార్ట్మెంట్లో బాగా సంపాదించి ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి మంచి చెడు విచారించి కదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. రైటో రాంగో అట్లా ఏం జరిగిందో అవన్నీ కూడా విచారించి కదండి మాట్లాడుకోవాలి. వాడిని బట్టలు ఊడదీసి అందరూ చూస్తుండగానే కొట్టి అతని అపార్ట్మెంట్లో నుండి బయటికి నెట్టేశారు. కొంతమంది కొడతా ఉంటేమో ఇంకొంతమంది గేట్లు వేసి బయట వాళ్ళని లోపలికి రాకుండా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది ఒక దాసుని స్థితి, ఒక పనివాడిని యొక్క స్థితి ఏంటండి. వాళ్ళ స్థాయి చిన్నదనే కదా, వాళ్ళ స్థితి చిన్నదనే కదా. ఆయన ఏంటంటే ఒక డెలివరీ బాయ్ అనే కదా అలా చేశారు. ప్రియమైన వాళ్ళారా, చాలా సందర్భాల్లో మీరు చూడండి, వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి కావచ్చు, ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితిని బట్టి కావచ్చు, మనుషులు చిన్న చూపు చూడవచ్చు. నిర్దాక్షిణ్యంగా నీతి లేకుండా న్యాయం లేకుండా హాగర్ని ఇంట్లో నుండి బయటికి నెట్టివేశారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత, వాళ్ళ అక్కర్లు తీరిన తర్వాత, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించారు, అవసరం తీరిన తర్వాత ఇంట్లో నుండి బలవంతంగా నెట్టివేయడం జరిగిందండి. ఏ ఆధారం లేదు, గురి గమ్యం తెలియని పరిస్థితిలో హాగర్ జీవితం నెట్టివేయబడింది. దేవుడు ఆమె కోసం ఒక నీటి ఊటను పుట్టించాడు. ప్రియులరా, భౌతికంగా కాదండి, ఆత్మీయంగా కూడా వాళ్ళ దాహం తీరింది. దాసిగా వచ్చిన ఆమె వంశంలో నుండి 12 రాజులు వచ్చారు. చప్పట్లు కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ నా దేవుడు నేనిచ్చు నీళ్లు అన్నట్లు నా దేవుడు ఏదో ఒక దీవెన నీకు దయచేయబోతున్నాడు అండి. నీవు ఈరోజు దీనస్థితిలో ఉన్నవేమో, నా దేవుడు నేను ఉన్నతంగా నడిపించబోతున్నాడు, ఉన్నతంగా నడిపించబోతున్నాడు. ఏ మనుషులైతే నిన్ను చిన్న చూపు చూశారో వాళ్ళ కన్నులు ఎదుట నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు నా దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు, హెచ్చిస్తూనే ఉంటాడు. నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఆయన ఇచ్చాడనుకుంటే అది సమృద్ధిగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకు దాహం కలిగినప్పుడు వాళ్ళకు ఒక బండ, అక్కడ ఒక బండ ఉందండి. ఆ బండను బండని కర్రతో కొట్టినప్పుడు ఆ బండ చీల్చబడి ఒక నీటి ప్రవాహం వచ్చిందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ వేల సంఖ్యలో మీరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికి నేను ఇక్కడ నిలబడి ఒక వాటర్ బాటిల్ తీసుకొని అందరూ లైన్కి రండి, నేను నీళ్లు పోస్తాను అందరికీ అని నేను ఒక వాటర్ బాటిల్ పట్టుకొని నిలబడ్డాను అనుకోండి. మీరందరూ తలాగా ఒక గ్లాస్ తీసుకొస్తే నేను మీ అందరికి వాటర్ బాటిల్ నుండి మీ గ్లాస్కి నీళ్లు పోస్తూ ఉన్నాను అనుకోండి. ఎంతసేపు పడుతుంది చెప్పండి? జస్ట్ ఊహించి మీరు చూడండి. అందరికి నేను వాటర్ ఇస్తానమ్మా, లైన్కి రావాలి, అందరూ క్యూలో ఉండాలి అని అనుకుంటే ఎంతసేపు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఎంత నీళ్లు కావాలి? ఇంచుమించు లక్షలాది మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారండి. ప్రభు కానీ ఒక కొళాయి ట్యాప్ ఒకటి పెట్టి అక్కడ, సంగమా నా ప్రజలారా ఈ ట్యాప్లో వచ్చి నీళ్లు తాగి మీ దాహాన్ని తీర్చుకోండి అంటే మరి ఎలా ఉండుండేదో తెలియదు నాకు. ఏది మన ఊర్లలో ఒకప్పుడు, మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నాయో లేదు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేకపోతే ట్యాంకర్ వస్తుంది, బిందెలు తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అసలైన గొడవ మనం చూడాలంటే గొడవలు అనేది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడే గొడవలోనే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లోనే గొడవలన్నీ కూడా. ఒకప్పుడు గొడవలంటే వాటర్ కొళాయి దగ్గర, లేకపోతే వాటర్ ట్యాప్ దగ్గర, లేకపోతే ట్యాంకర్ వచ్చినప్పుడు పోట్లాడే వాళ్ళు చూడండి, అసలు ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళకి అక్కడ ఉంటుంది అనమాట. ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు, లక్షలాది మంది ప్రజలు నడిచి వెళుతున్నారు. ఈ సృష్టిలోనే శ్రేష్టమైన నీళ్లు ఉండే చోటు ఏదంటే బండలో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెరువులో ఉన్న నీళ్లు కూడా కొన్నిసార్లు కంపు కొట్టిపోతుంది. బావిలో ఉన్న నీళ్లు కూడా ఒకవేళ ఊరకపోతే అది కూడా పాడైపోయే సందర్భాలు ఉంటాయి. ప్రియులారా, నది నీళ్ళు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడున్న చెత్త చెదార డ్రైనేజ్ అంతా కూడా ఆ వాటర్లో కలిపేస్తూ ఉంటారు. ఆ నది నీళ్ళలో మిక్స్ అయిపోయి కంపు కొడుతూ ఉంటుంది. ఈ సృష్టిలోనే, ఈ ప్రకృతిలోనే స్వచ్ఛమైన, శ్రేష్టమైన,
పాడైపోకుండా, ఏంటండి, కుళ్ళిపోకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా ఉండే నీళ్లు ఎక్కడైనా ఉందంటే అది బండలోనే ఉంటుంది. అంటే చప్పట్లు కొడదాం అందరు గట్టి 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 గట్టి. ఫ్యూచర్లో నా బిడ్డలు ఈ మార్గాన వస్తారు, భవిష్యత్తులో ఈ మార్గాన నా ప్రజలు ప్రయాణం చేస్తారు. ఈరోజు ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు నీకు ఒకవేళ నీ ఊహ కూడా నీ ఊహలో కూడా ఉండకపోవచ్చు, నేను ఆ మార్గాన వెళ్తాను, ఈ దారిలో వెళ్తాను, నా లైఫ్ ఇలా కొనసాగించబడుతుంది ఒకవేళ నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఫ్యూచర్లో నా ప్రజలు ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తారు. అప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది, అప్పుడు వాళ్ళు దాహము అని కేకలు వేస్తారు. కనుక వాళ్ళ దాహాన్ని తీర్చాలి కనుక దేవుడు వాళ్ళ ఆ మార్గంలో రాకమునిపి ఒక పెద్ద బండను సిద్ధం చేసి ఆ బండ లోపల శ్రేష్టమైన జలమును దేవుడు సిద్ధపరిచాడు. ఫ్యూచర్ గురించి మీరు భయపడవలసిన అవసరం లేదండి. మీరు వెళ్ళే మార్గాల్లో నా దేవుడు బండలో నుండి ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చిన దేవుడు మీ మార్గాలు, మీ ప్రతి అవసరాలు, అక్కర్లు తీర్చడానికి కొరకు సమస్తాన్ని ప్రభు సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సమృద్ధి అయిన నీళ్లు ఒక కాలువలాగా పారింది. సమృద్ధి అయిన నీళ్ళు ఆ బండలో నుండి ఉబికింది. సమృద్ధి అయిన నీళ్ళు ఒక ప్రవాహంలాగా పారిందండి. ప్రజలందరి దాహం తీరింది. కనుక ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు అంటాడు, నేనిచ్చు నీళ్ళంటే వాటర్గానే కాదండి, నా దేవుడు నీ జీవితంలో ఇచ్చే శ్రేష్టమైన ఈవులు, దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రభు ఇవ్వబోతున్నాడండి. తప్పక మీ దాహాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. ఏప్రిల్ మాసం 1వ తారీఖు మనం ప్రారంభిస్తున్నాండి. ఈ మాసమే కాదు, వచ్చే నెల కాదు, ఆ తర్వాత నెల అంతా కూడా మీరు వెళుతున్న మార్గాల్లో మీకు ఏది కావాలో వాటన్నిటిని నా దేవుడు ముందుగానే సిద్ధపరిచున్నాడు. ప్రభు సిద్ధపరిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును ఎన్నడూ ఇక దప్పిగొనడు అని ప్రభు చెప్పారు. ప్రేమైన వారు, ఈ సందర్భం ఏంటి అని మన బైబిల్లో చదువుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు సమరియా మార్గమున వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరియా మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆయన ఆ మార్గాన ఏంటండి, సమరియా పట్టణంలో ఆయనకి ఏదో పని ఉందని కదండి, ఆ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చాను. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయాలోని సుఖార్ అనే ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చొని ఉన్నారు. అప్పటికించుమించు 12 గంటల సమయం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సమరయ స్త్రీ ఒక ఆవిడ నీళ్లను చేదుకొనుటకు అక్కడికి రాగా. ఇంచుమించు 12 గంటల సమయం అది. ఆ నీళ్ల దగ్గర అలసిన వాని వల్ల యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు అక్కడ. 12 గంటల సమయం, మిట్ట మధ్యాహ్నం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభులు అక్కడ కూర్చొని ఉన్నారండి. ప్రభుకు తెలుసండి, ఇక్కడ ఒక స్త్రీ వస్తుంది, ఆమె సమరయ స్త్రీ. ఆమె ద్వారా ఆమె మాత్రమే కాదు, ఆ పట్టణమంతా ప్రభులోకి వస్తారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు అది సాధారణంగానే కనిపించవచ్చు. దేవుని దృష్టి చూడండి. ఇప్పుడు పేతురు యోహానులు ఇద్దరు దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నారండి. అక్కడ ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. ఒక భిక్షం ఎత్తుకునే వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన వైపు వీళ్ళు పేతురు యోహానులు తేరి చూశారు. ఎందుకు తేరి చూశారంటే, చూసినప్పుడు ఆయన ఒక భిక్షగాడిలాగానే కనిపించాడు. చూసినప్పుడు వాడు ఒక కుంటివాడుగానే కనిపించాడు, ఒక భిక్షం ఎత్తుకునే వ్యక్తిగానే కనిపించాడు. కానీ ప్రియులారా, పేతురు యోహానులు తేరి చూశారు అంటే దాని అర్థం ఏంటంటే, దాని వివరం ఏంటి, దాని అర్థం ఏంటంటే ప్రియులారా, అతని ద్వారా కొన్ని వేలాది మంది రక్షించబడబోతున్నారు. ఈరోజు నువ్వు సాధారణంగా వచ్చి ఇక్కడ కూర్చున్నావేమో, నేను ఎన్నో సభలకు వెళ్ళాను, ఎన్నో మీటింగ్లకు వెళ్ళానండి. నేను యవన కాలంలో ఉన్నప్పుడు, నేను ప్రభు నమ్ముకున్న ప్రారంభాలు ఎన్నో కూడికలకు వెళ్ళాను. ఎంతోమంది దైవ సేవకులు చెప్పిన బోధ విన్నాను. ఎన్నో మీటింగ్లు నేను వాలంటరీగా వర్క్ చేశాను. ఎన్నో కూటాలకు వెళ్ళి పరిచర్య చేశాను.
ఎన్నో కూడికలు వెళ్ళి మీలాగా ఒక సాధారణమైన స్థితిలో నేను కూర్చొని ఉన్నాను. నేను అనుకోలేదు, ఎవరు ఎదురు చూడలేదండి. ఈరోజు ఇంత విస్తారమైన ప్రజలకు నా జీవితం ఆశీర్వాదకరంగా మారుతుందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఆ కుంటివాడిని తేరి చూసినప్పుడు ఇతని ద్వారా ఇన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 40 సంవత్సరాల నుండి వచ్చి కూర్చుంటున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, అడుక్కుంటున్నాడు, వెళుతున్నాడు అండి. ఎవరో మోసుకొస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నీ జీవితం కూడా ఇలాగే సాగిపోయిందేమో. ఏదో వస్తున్నావు వెళుతున్నావు, ఎవరో రండమో ప్రార్థనకి వెళ్దామని తీసుకొస్తున్నారు, మరలా తీసుకెళ్తున్నారు. వస్తున్నావు, ఎక్కడో ఏ కార్నర్లో కూర్చొని దేవుని మాటలు విని చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వెళ్ళిపోతున్నావేమో. ఏదో వెళుతున్నావు అనుకున్నట్టు నీ వచ్చావేమో. ప్రేమైన వర్లరా, నీ ద్వారానే దేవుడు నిన్ను నిలబెట్టి వేల సంఖ్య ప్రజలకు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ సాక్ష్యము ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ ప్రయత్నం ద్వారా వేల ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. బహుతరములకు నా దేవుడు నిన్ను సంతోష కారణముగా మార్చునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు ఆమెను చూసిన వెంటనే ఈమె జీవితం మార్చబడుతుంది, ఈమె ద్వారా గ్రామమంతా మార్చబడుతుందని ప్రభు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నట్లు ఈ రాత్రి మీకోసం ప్రభు ఎక్కడో కూర్చొని ఉన్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడో ప్రభు కూర్చున్నాడు. అబ్రహాం పాస్టర్ గారికి ఒకవేళ కనబడకపోవచ్చు, ఇక్కడ ఉన్న సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఒకవేళ కనబడకపోవచ్చు. ఈ బ్రదర్లో చూడు కనీసం పక్కన వెళుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ సిస్టర్స్ చూడు, ఒకప్పుడు మా ఇంటికి వచ్చారు కదా, వీళ్ళు నన్ను గుర్తు కూడా పట్టలేదు చూడని అనుకోవచ్చు మీరు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అయ్య గారు ఏంటి నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయాడా, లేకపోతే చూడలేదా, అసలు చూశాడా అని మీకు ఒకవేళ అనిపించవచ్చు. ఎవరు చూడడం వల్ల ఏంటి ప్రయోజనం, ఎవరు చూడకపోవడం వల్ల ప్రయోజనం ఏంటండి? నా దేవుడు ఈ ఆవరణలో ఎక్కడో ఉండి నీ వైపే చూస్తున్నాడు, నేను చూస్తున్నాడు. నీ జీవితాన్ని ఎలా మహిమపరచాలో ప్రభు ఆలోచిస్తున్నాడండి. నీ జీవితాన్ని ఎలా దీవించాలో ప్రభు ఎదురు చూస్తున్నాడు. నిశ్చయముగా నీ దాహాన్ని తీర్చడానికి కోసం జీవజల నదిగా ప్రభు నిలబడి ఉన్నాడు. నీ దాహాన్ని తీర్చే దేవుడుగా ఆయన నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇంకా చెప్పనండి. ఆ స్త్రీకి ఉన్న భారం ఏంటంటే చాలా బావులు ఉన్నాయంట. బైబిల్ పండితులు చెప్తారు ఆ సరౌండింగ్లో చాలా బావులు ఉన్నాయి. కానీ ఈమె ఆ యాకోబు బావి దగ్గరికి వస్తుంది. గుంటూరులో చాలా మందిరాలు ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడికే వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. గుంటూరులో చాలా మందిరాలు ఉన్నాయి. అవి మందిరాలు కావా? మందిరాలే. అక్కడ వర్తమానాలు అద్భుతంగా మనకన్నా గొప్పగా ప్రసంగం చేసే దైవ సేవకులు మన గుంటూరు సిటీలో చాలామంది ఉన్నారు. ఎన్నో వసతులతో కూడిన మందిరాలు చాలా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏసీ హాల్ లాంటి పెద్ద హాల్ నిర్మించుకొని ఉన్నారు. అది అక్కడ దేవుడు లేడని నేను అనను, అక్కడ పరిచర్య జరగదని నేను అనను, అక్కడ ఉన్న దైవ సేవకులు సాధారణమైన సేవకులు నేను అననండి. గొప్పగా దేవుని సేవలు వాడబడే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇక్కడికే వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చాలా బావులు ఉన్నాయి. సమరయ స్త్రీ చాలా బావులు. అంత దూరం పోతావేంటమ్మాయి? ఓ పాప, అమ్మాయి, ఇక్కడ ఉన్న బావులన్నీ సాల్దా, మేమందరూ ఈ బావు నీళ్ళు తాగట్లేదా? ఆ బావి దగ్గరికి వెళ్తున్నావేంటి? దగ్గరలో నియర్ బై చాలా బావులు ఉన్నాయి కదా, ఇక్కడెక్కడ నీళ్ళు తాగొచ్చు కదా. లేదు, నేను యాకోబు బావి దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఏంటండి, యాకోబు ఎవరు మనవాడండి? అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాము ఏంటండి, ఇస్సాకు, యాకోబు తాగి తన సంతానానికి ఇచ్చిన బావి ఇది. ఆ బావి దగ్గరికి వెళ్తే చాలు, వెంటనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాళ్ళందరూ గుర్తుకు వస్తారు. అక్కడికి వెళ్ళగానే అబ్రహాము ద్వారా అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారని ఒక వాగ్దానం ఉంది కదా. సో నేను వెళ్ళి అక్కడ నీళ్లు తాగుతూ ఉంటే, నీళ్లు చేదుకుంటుంటే అబ్రహాము ద్వారా అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారన్నారు కదా, నేను కూడా ఆశీర్వదించబడతానేమో అని ఒక నమ్మకం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులరా, సుకారా అనే మాటకి ఆ ఊరి పేరేంటమ్మా? చెప్పాలి. సుకారు అనే ఆ పేరుకి అర్థం ఏంటంటే భుజాన్ని ఇవ్వడం. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు, మనం ఎవరైనా ఏడుస్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి మన వీపు తట్టడం కానీ, అర్థమైందండి? లేకపోతే మనకు చాలా దుఃఖం వచ్చినప్పుడు మన తలని ఎవరు భుజాల మీద ఆరించి ఏడవాలని అనుకుంటాం వల్లే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏడుస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు
ఇట్లా ట్రైన్లో కానీ బస్సులో కానీ నిద్ర ఇట్లా అంటున్నప్పుడు ఎవరైనా కొంచెం వాళ్ళ షోల్డర్ మనకు అందించారనుకోండి, ఆ షోల్డర్ మీద పడుకొని హాయిగా నిద్రపోవచ్చు. లేకపోతే మనం దుఃఖపడుతున్నప్పుడు మన ప్రక్కన ఎవరైనా ఒక షోల్డర్ ఇచ్చి ఏం కాదులే బ్రదర్ అన్నో, లేకపోతే మన భుజాలు తట్టి ఒక పర్సన్ ఉంటే మనకు కొంచెం ఆదరణగా ఉంటుంది. ఉంటుందా లేదా చెప్పండి? చెప్పాలి. ఒక మనిషి మనకు సహాయంగా ఉండి మనం ఏడుస్తున్నప్పుడు మనం ఓదార్చడానికి ఒక మనిషి ఉండాలని కోరుకుంటాం లేదండి? ప్రియులరా, సుకారు అనే మాటకు అర్థం ఏంటంటే భుజాన్ని అందించడం, భుజములను అందించడం, లేకపోతే తోడుగా ఉండడం, సహకారాన్ని అందించడం అని అర్థం. ఆమె ఆ బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతా అనుకుంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక భుజం నాకు తోడుగా ఉంచుతారేమో, ఆ భుజం మీద వాలి నా దుఃఖానంతా మర్చిపోతానేమని వెళ్ళడం. కానీ ఆ కోరిక తీరక మరలా తిరిగి రావడం, ఎవరో ఉన్నారని వెళ్ళడం, ఎవరు లేరని తిరిగి రావడం, ఎవరో ఆదరిస్తారని వెళ్ళడం, ఆదరణ పొందక తిరిగి రావడం, ఎవరో మేలు చేస్తారని వెళ్ళడం, మేలు పొందక రావడం, నా కోసం ఎవరో ఉన్నారు, నేను ఒంటరి దాన్ని కాదు అని వెళ్ళడం, మరలా ఒంటరిగా తిరిగి రావడం. ఒంటరిగా బ్రతికి ఏ సపోర్ట్ లేక, ఏ సహాయం లేక, ఏ సహకారం లేక, ఒకవేళ సొమ్మసిలిన స్థితిలో ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారేమోనండి. నా దేవుడు నీవు ఏడుస్తున్నప్పుడు తన భుజాన్ని నీకు అందించడమే కాదండి, తన షోల్డర్ నీకు అందించడమే కాదు, తన భుజముల మీద నేను మోయాలని కోరుకుంటున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నా దేవుడు నేను అనాథగా విడవడు, నా దేవుడు సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. ఈ సృష్టిలో ప్రియులరు ఎంతమంది మనల్ని ఓదార్చేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, పలకరించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు ఎంతమంది ఉన్నా నా దేవుడు ఉన్నాడంటే ప్రియులరా, ఎవరున్నా లేకపోయినా అనవసరం, మన ప్రభు సదాకాలం మనతో కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడు. ప్రియుల ఇంకా ఒకటి యాకోబు బావి దగ్గరికే వచ్చింది. రెండవదిగా ఏదో ఒక సపోర్ట్ దొరుకుతుందేదో, ఏదో సహాయం దొరుకుతుందేమో, సహకారం దొరుకుతుందేమో అని తరచుగా ఆమె ఆ బావి దగ్గరికే వస్తూ ఉండేదండి. మూడవదిగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెను చూసి, అమ్మ దాహానికి నీళ్ళు ఇస్తావా అని ఆ ప్రభు ఆమెను అడిగాడు. ఆమె అంటది, అయ్యా ఈ బావి చాలా లోతైనది కదా, మరి నీళ్లు చేదుకోవడానికి నీ దగ్గర పాత్ర కూడా లేదు కదా, మీరు యూదులు కదా, మరి మేము సమరయులు కదా, మా దగ్గర మీరు నీళ్ళు అడగరు కదా అంటే యేసుప్రభు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పిగలడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. వెంటనే ఆమె అంటది, అయ్యా మరి నేను పొద్దాక ఇక్కడికి రాకుండా ఆ నీళ్ళు లేదు నాకు దయచేయండి. 15వ వచనం చదవండి, 4వ అధ్యాయం 15వ. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనడానికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మూడవదిగా ప్రియులారా, ఆమె నేను ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లను నాకు దయచేయండి. ఏదైనా నీవు అడిగితేనే కదా దేవుడు నీకు ఇస్తాడు. తలలు పైకెత్తి వినండి, అడగాలి. బైబిల్ అదే చెప్తుంది, అడగండి నేను మీకు ఇస్తాను, తట్టండి మీకు తీయబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది. నీ ప్రభుని అడగడానికి ఏంటి నీకు నామూషి? నీ ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఏంటి నీకు అవమానం? నీ తండ్రిని అడగడానికి ఏంటండి నీకు అవమానం? నేను పొద్దాక తరచుగా ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళకుండా నీవు ఆ నీళ్ళేదో నాకు ఇస్తే నేను మరలా ఇక్కడికి రాకుండా ఉంటాను కదయ్యా, ఆ నీళ్ళేదో నాకు దయచేయండి అని అడిగింది. ఈ రాత్రి మీరు ప్రభు సన్నిధిలో అడగగలిగితే మీ దాహాన్ని తీర్చగలిగిన శ్రేష్టమైన నీళ్ళని నా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. చెప్పండి కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. స్వస్థత పొందాలని కోరుతున్నావా అని ప్రభు అడిగాడు. స్వస్థపరచవచ్చు దేవుడు, స్వస్థపరచలేడా? కానీ ఇతనికి స్వస్థత పడాలి, స్వస్థత పొందాలనే ఆశ ఉందా లేదా? బాగుపడాలనే సంకల్పం ఉందా లేదా? ఇలాగే బతికేస్తానులే, ఎట్టో ఇన్ని సంవత్సరాలు గడిపేస్తాను, ఇలాగే బతికేస్తాను కాదండి. నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, బాగుపడాలనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. గుడ్డివాడు దావీదు కుమారుడు అని కేకలు వేశాడు. యేసు ప్రభు రమ్మని పిలిచి, ఏం చేయాలని కోరుకుంటున్నాను, ఏం కావాలి నీకు, నువ్వేది ఎదురు చూస్తున్నావు, ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేనేం నీకు చేయాలని కోరుతున్నావు అని ప్రభు అడిగాడు. అయ్యా నా కన్నులు తెరిపించండి, నా కన్నులకు వెలుగునివ్వండి, నా కన్నులు ప్రకాశించాలి, నిన్ను చూచే నేత్రములు నాకు ఇవ్వండి
అడిగాడు, అప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మరి ఈ రాత్రి పలు విధమైన దాహాలు ఉండొచ్చు మీ జీవితంలో. దాహం తీర్చబడుతుందా? దప్పిక తీర్చబడుతుందా? మనుషులు ఇచ్చే వాటిలో మీ దాహాలు తీర్చబడుతుందా? దప్పిక తీర్చబడుతుందా? నా ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, ఆమె నీళ్ళ కోసం వచ్చినప్పుడు ఏం పట్టుకొచ్చింది చేతిలో? చెప్పాలి. ఏం పట్టుకొచ్చిందండి? ఒక కుండ, ఒక బిందె, లేకపోతే ఒక కుండ, ఒక పాత్ర ఏదో పట్టుకొచ్చింది. పాత్ర లేకుండా నీళ్లు మనకు దొరుకుతుందా చెప్పండి? పాత్ర ఖచ్చితంగా తీసుకురావాలి. మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్యాగ్ తీసుకెళ్తారు కదండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థనకు వచ్చినప్పుడు తప్పనిసరి ఫోన్ తెచ్చుకుంటారు కదండి. ఈరోజు చాలా అత్యవసరం. కాళ్ళకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నీళ్లు తెచ్చుకోవాలంటే బిందె కావాలి కదండి. కాళ్ళకు చెప్పులు లేకపోయినా వచ్చేయచ్చు, బావి దగ్గరికి వచ్చేయచ్చు. తల్లో క్లిప్పు లేకపోయినా వచ్చేయచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ బిందె లేకపోతే జీవితంలో ఇది అత్యవసరం, ఇది అవసరం, ఇది లేకపోతే నా జీవితంలో ఈ కార్యాలు జరగదు, ఇది నాకు అవసరం, ఇది తప్పనిసరి నాకు అవసరం అనుకుంటున్నావు కదండి. అలాంటివి మీ జీవితంలో లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నీ జీవితంలో దాహాన్ని తీర్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. ఆయనకి బిందెతో పని లేదండి, ఆయనకి కుండతో పని లేదండి. ఆ బావి ఎంత లోతైనా సరే, అయ్యా నీ దగ్గర పాత్ర లేదే, నీ దగ్గర కుండ లేదే, నీ దగ్గర తాడు లేదే, బావి లోతుగా ఉందే, నీవెలా చేది నాకు ఇస్తావు నీళ్లు? నీవు ఫలానది అవసరం, ఇది లేకపోతే లేదు అని అనుకుంటున్నామేమో, అది నీ జీవితంలో లేకపోయినా దేవుడు నీ దాహాన్ని తీరుస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారరా, యాకోబు బావికి బిందె కావాలేమో, యేసయ్య బావికి బిందెతో పని లేదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యాకోబు బావికి కుండ కావాలేమో, కుండ కావచ్చు, బిందె కావచ్చేమో, కానీ యేసయ్య బావికి అవసరం లేదండి. బిందె లేకపోయినా, పాత్ర లేకపోయినా, ఏంటంటే ఏ ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా దేవుడు మన దాహాన్ని తీర్చడానికి శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు, శక్తిగల దేవుడు. హల్లెలూయా. ద్రాక్షారసం కావాలంటే ఏం చేయాలి చెప్పండి మా? మనం ప్రభు బలార్థానికి ద్రాక్షారసం తయారు చేస్తారు కమ్మా తల్లి. ఏం తెప్పించుకుంటారు ద్రాక్షారసం తయారు చేయడానికి? జాన్సకేది ద్రాక్షారసం తయారు చేయడానికి ఏం తెప్పిస్తారండి చెప్పాలి. ద్రాక్షాలు కావాలా లేదా? ద్రాక్షాలు తెప్పించుకుంటామా, ద్రాక్షారసం పంపించండి అంటే ద్రాక్షాలు ఏంది? మనం ద్రాక్షారసం తయారు చేయాలంటే ద్రాక్షాలు కావాలేమో. ఆయన ద్రాక్షారసం ఇవ్వాలనుకుంటే ద్రాక్షాలతో పని లేదండి, నీళ్ళని ద్రాక్షారసంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఉద్యోగమే ఉండాలి, వ్యాపారమే ఉండాలి, వాళ్ళే ఉండాలి, వీళ్ళే ఉండాలి అని ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమీ లేని చోటైనా ఏదైనా చేయడానికి నా దేవుడు శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఏమి లేకపోయినా పర్వాలేదు. కొన్ని పర్యాయాలు నీ చేతిలో ఉన్నదేంటి? మోషే నీ చేతిలో కర్ర. అమ్మ నీ ఇంట్లో ఏమైనా ఉందా? ఒక చిన్న పాత్ర ఉంది, పాత్రలో కొంచెం నూనె, వాళ్ళ దగ్గర సంథింగ్ ఏదో ఉందండి, చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, మంచిది. ఆ విధవరాల ఇంట్లో ఒక చిన్న పాత్ర ఉంది, ఆ పాత్రలో కొంచెం నూనె ఉంది, సో ఉంది కనుక దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఉంటే మంచిది. ఒకవేళ నీ జీవితంలో ఏమీ లేకపోయినా, చేతిలో కర్ర లేకపోయినా, ఇంట్లో పాత్ర లేకపోయినా, పాత్రలో నూనె లేకపోయినా, అంత శూన్యముగా అనిపించిన, అంత అయోమయం అనిపించిన, అన్ని ద్వారాలు మూయబడినట్లు అనిపించిన, ఊపిరాడని పరిస్థితి, ఉక్కిరి బిక్కిరి పరిస్థితి ఏర్పడిన, ఏమీ లేదు అని ఒట్టి చేతులు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి పంచాడు. ఆ 5 రొట్టెలు కూడా లేకపోతే, ఆ 5 రొట్టెలు కూడా లేకపోతే, 2 చిన్న చేపలు అవి కూడా లేకపోతే, ఒట్టి చేతులు, అంతా శూన్యం అనుకునే సందర్భాలు ఉన్న మనుషులకైతే ఏదైనా చేయడానికి ఏదైనా ఉండాలేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుడు శూన్యములు సృష్టిని కలుగు చేసిన దేవుడు, శూన్యములు సృష్టిని కలుగు చేసిన దేవుడు. మాట మాత్రం సెలవిస్తేనే అద్భుతాలు జరుగుతుంది. దాహాన్ని తీర్చగలిగిన దేవుడు, దప్పికను తీర్చగలిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఆమె ఏం చేసింది? కుండను అక్కడ వదిలేసింది. ఎందుకంటే ఈ కుండతో నాకు పని లేదు. ఇంకా ఆమె చెప్పండి అందరు గట్టిగా, ఈ కుండతో నాకు పని లేదు, ఈ పాత్రతో నాకు పని లేదు. ఇక ఆయన నా దాహాన్ని తీరుస్తాడు.
ఇప్పుడు వరకు ఫలానా వాళ్ళు కావాలి, ఫలానా వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేకపోతే నేను లేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నేను జీవించలేను అనుకున్నావేమో, ఎవరో మీద ఆధారపడ్డావేమో, ఎవరినో నమ్ముకున్నావేమో. కానీ ఇక ఏ కుండతో ఏ పాత్రతో సంబంధం లేదండి. నా దేవుడు ఏదో ఒక దిక్కు నుండి నీకు సహాయం చేయడానికి శక్తి గల దేవుడు. మొర్దెకై అదే అంటాడు ఎస్తేర్, తమ్మ నిన్ను దేవుడు ఒక మంచి ఉద్దేశంతో అక్కడ ఉంచాడు, ఒక మంచి పర్పస్తో నేను అక్కడ ఉంచాడు. సో దీనికోసమే దేవుడు నేను ఈ పర్పస్తోనే దేవుడు నేను అక్కడ ఉంచాడేమో. ఒకవేళ నీవు మౌనంగా ఉన్నంత మాత్రానికి నువ్వు భయపడిపోయి మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకుండా, రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయవలసిన సందర్భం వచ్చింది, వెళ్ళి విజ్ఞాపన చేయకుండా, నా ప్రాణానికి ఎక్కడ ప్రమాదం వస్తుందో, నన్ను ఎక్కడ చంపేస్తాడో, అసలే కోపిష్టుడు, నాకేం కీడు వస్తుంది, ఒకవేళ నీవు మౌనంగా భయపడి నీవు రాజుకు భయపడో, సమాజానికి భయపడి నువ్వు మౌనంగా ఉన్నావనుకో, అంత మాత్రానికి యూదులకు విడుదల రాదని అనుకోవద్దు. యూదులకు దేవుడు సహాయాన్ని, విడుదలను ఏదో ఒక దిక్కు నుండి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను ఆరాధించే దేవుడు మీ దాహాన్ని తీర్చబోతున్నాడు. ఏ పాత్ర ఉన్నా లేకపోయినా, ఏంటండి, ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు తమ భుజాల్ని ఏంటండి మరి షోల్డర్ని మీకు అందించకపోయినా, ఎవరు మీ కన్నీళ్లు తుడిచినా తుడవకపోయినా, ఎవరు నీ వెనుతట్టి ధైర్యపరచకపోయినా, నా ప్రభు నీతో ఉన్నాడండి. నీకోసమే ప్రభు కూర్చొని ఉన్నాడండి. ఆయన నీ దప్పికను తీరుస్తాడు. ఆ సమరయ స్త్రీ సువార్త ప్రకటించగలిగిన స్త్రీగా మారింది. అనేకులు దేవుని దగ్గరికి నడిపించి ఒక సారథిగా మారిందండి. అనేకులు ప్రభు చెంతకు నడిపించి ఒక వారధిగా మారింది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఈ ప్రశస్త రాత్రి అడగండి ప్రభుని, నేనిచ్చే నీళ్ళు అని ప్రభు అన్నాడు. ఆయన ఇవ్వబోతున్నాడండి మీ జీవితంలో. ఆయన ఏదో మీకు ఇవ్వబోతున్నాడు. మీ అవసరాలు తీర్చడానికి ఒక దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడండి. నీ ఊహించని దిక్కుల నుండి నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కానీ నీవు అడగాలి, అయ్యా ఆ నీళ్లు నాకు ఇవ్వండి, నా దాహం తీరడానికి ఆ నీళ్లు నాకు ఇవ్వండి. ఇప్పటికీ నేను వచ్చి వెళ్ళి అలసిపోయాను. ఇక మీదట మరలా ఈ సమస్య నా లైఫ్లోకి రాకుండా, ఈరోజు ఈ సమస్య నుండి నాకు ఒక పరిష్కారం కలిగేటట్లు, మరలా నేను దప్పికొని దాహం కొని నేను ఇబ్బంది పడకుండా ఈరోజు నా దాహం తీరేటట్లుగా నాకు సహాయం చేయమని మీరు అడగగలిగితే, మీ హృదయ వాంఛను బట్టి నా దేవుడు మీ కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనలో ఊరడించే ఊటగా ఆ నీళ్లు ఉబుకుతూ ఉంటుంది అంతే. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇక మీరు బయట వెళ్ళి నీళ్ళని వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. విశ్వసించు వాని కడుపులో నుండి ఇక జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా. నీ లోనికి ఆయన వచ్చి నీలో ఊరడించి ఒక నీటి ఊటగా, నీటి బుగ్గగా ప్రభు ఉంటాడు. ఇక నీలో నుండి నీళ్ళ ఉబుకుతూ ఉంటుంది. దేవుని పొంగి ప్రవహించబోతుంది. ప్రజలకు ప్రభు నేను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సరే, ఇంకొక మాట, ఆయన ఇచ్చే మరొక శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామా. ప్రభువు నీకు క్లేశాన్న పానములను ఇచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకుల్ని చూస్తావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక మీదట దేవుడు క్లేశాన్న పానమును నీకు ఇస్తాడు. క్లేశాన్న పానములు అంటే దాని అర్థం ఏంటంటే కష్టకాలమందు మనకు దొరికే ఆహారం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సమృద్ధిలో ఉన్నప్పుడు దొరికే ఆహారం కాదు, కష్టకాలమందు, శ్రమల కాలమందు, ఆపదలో, మీరు ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రమల కాలంలో, ఆపదలో, అపాయములో దేవుడు మనకిచ్చే ఆహారం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎప్పుడైతే దేవుడు ఆ శ్రేష్టమైన ఆహారాన్ని మనకిస్తాడో బైబిల్ సెలవిస్తుంది, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు నీ బోధకుల్ని చూస్తావు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక్కడ బోధకులు అంటే దైవ సేవకులుగా పోల్చొచ్చు. రెండవదిగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు మనకు ఒక రకంగా బోధకులే. మొట్టమొదటిగా ఏంటండి, ఈ నేర్పించేది ఎవరండి? ఇళ్ళ దగ్గర ఉండే కాదండి. ఎలా తినాలో నేర్పించేది ఎవరండి? అమ్మ నానే కాదండి. ఎలా బట్టలు కట్టుకోవాలో మనకు నేర్పించేది ఎవరండి? అమ్మ నానే కాదండి. ఎలా మాట్లాడాలో మనకు నేర్పించేది ఎవరండి? మన తల్లిదండ్రులే కదా. ఒకవైపున బోధకులు అంటే ఆత్మీయంగా మనల్ని నడిపించే దైవ సేవకులు,
ఆత్మీయంగా మనల్ని నడిపించే బోధకులు సంఘంలో. రెండవదిగా కుటుంబ పరంగా మన తల్లిదండ్రులే మనకు బోధకులు. క్లేశన్న పానమును దేవుడు నీకు ఇస్తాడు అని రాయబడింది. అంటే కష్టకాలమందు, శ్రమల కాలమందు అనుగ్రహించబడే ఆహారము చాలా శ్రేష్టమైనది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీ టేబుల్ మీద బిర్యానీ ఏంటండి, అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆ తర్వాత కుష్కా, ఆ తర్వాత లెగ్ పీసులు, ఆ తర్వాత పొంగల్ రైసు, ఆ తర్వాత ఇంకా చెప్పండి, ఇంకా స్పెషల్ ఫుడ్ ఏమన్నా చెప్పండి, పాయాసం ఏంటండి, ఆ తర్వాత చాలా ఫుడ్ ఉంటుంది టేబుల్ నిండా. అప్పుడు నువ్వు ఏం ఫుడ్ తింటావు చెప్పండి? మీకు అన్ని టేబుల్ నిండా రకరకాలమైన ఫుడ్ పెట్టారు. నువ్వే ఫుడ్ తీసుకొని తింటావు చెప్పండి? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి. మీకు నచ్చింది చెప్పండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పండి. ఏ ఫుడ్ తీసుకొని తింటారు? ఏమా ఏంటండి? లెగ్ పీసులమ్మా. ఓకే, నిజం చెప్పారు. యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడు. ప్రైజ్ లార్డ్. కొంతమంది స్టైల్ కొడుతూ ఉంటారు, నాకు అన్నీ తెలుసు, నేను ఆ బడిలో నుండి వచ్చినాను కదండి. ప్రైజ్ లార్డ్. అసలు కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు తినరేమో అనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే తినకపోతే ఇంత లావున ఎట్టుంటారండి. సో కాబట్టి ఏంటండి, శ్రేష్టమైన ఏదో దాంట్లో ఎంపిక చేసుకుని తింటాం. కానీ ఆ రోజు మనం కేవలం మన బల్ల మీద ఓన్లీ కర్డ్ రైసే ఉంటుంది, పెరుగన్నమే ఉంటుంది. అప్పుడు ఏం తింటారు మీరు చెప్పండి? చెప్పాలి. ఆ రోజు పెరుగన్నం తప్ప ఇంకేమీ లేదండి, ఓన్లీ పెరుగన్నం. దానికి తాలింపులు కూడా పెట్టలే, దాంట్లో దానిమ్మ విత్తనాలు కూడా లేవు దాంట్లో, ఓన్లీ పెరుగన్నమే. అప్పుడు నువ్వేం తినాలి? చెప్పాలి ఏం తినాలండి? ఆ పెరుగన్నమే ఆ రోజు నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బాగుందో, కొంచెం పచ్చడి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే శ్రమల కాలంలో, లేకపోతే ఆపదలో, ఆకల్లో ఏంటండి, తిండి లేని సమయాన మనకు దొరికే కొంచెం ఆహారమైనది ఎంతో శ్రేష్టమైనది అనిపిస్తుంది. అంటే నా దేవుడు క్లేశాన్న పానం అంటే శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. శ్రేష్టమైన ఆహారం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. అండ్ ప్రియులారా, నీ బోధకులు ఇక దాగి ఉండరు అని రాయబడింది. నీకు బోధించే వాళ్ళ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. నెల 1వ తారీఖు ప్రార్థన పెట్టి, ఆదివారం ఆరాధన పెట్టి, ఆ తర్వాత సాటర్డే ప్రేయర్స్లో, సండే ప్రేయర్స్లో, గాస్పెల్ మీటింగ్స్లో ఏంటంటే ఏదో ఒక సందర్భాన దేవుని మాటలు మీకు బోధిస్తూనే ఉన్నాం. ఇక మీ బోధకులు దాగి ఉండరు అని లేఖనాలు రాయబడింది. ఇది మొదలుకొని ఏప్రిల్ మాసం అంతా దేవుని మాటలు మీరు సమృద్ధిగా వినబోతున్నారు. ఆమె చెప్పండి అందరూ గట్టి. సమృద్ధిగా దేవుని వాక్యాన్ని దేవుడు మీకు బోధించబోతున్నాడు. ఇక బోధకులు దాగి ఉండరండి. ప్రతిరోజు మీకు లైవ్లో కనబడుతూనే ఉంటారు బోధకులు. ఆమె చెప్పండి గట్టిగా. ఉదయాన్నే ఒక చోట మీటింగ్, రాత్రి ఒక చోట మీటింగ్, దేవుని మాటలు మీకు సమృద్ధిగా వినబడుతుంటే కొంతమంది ఏంటంటే బోధకులు చేతిలో ఉండాలి, లేకపోతే బోధకుల బోధన వినాలి, బోధకులు చూడాలని అనుకోరు. తల్లిదండ్రులు చెప్తుంటే వాళ్ళకు విసుగ్గా ఉంటుంది. ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంటారు చాలామంది. ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఏంటి ఈ అమ్మ పోరేంటి? బట్టలు ఇట్లా వేసుకోవద్దంటది, అట్లా వేసుకోవద్దంటది, తల ఇటు దూమంటది, అంత ఈల్స్ ఎందుకు అంటది, ఏంటి టార్చర్ ఏంటి? పాతకాలం మనిషిలాగా మా అమ్మ అని కొన్నిసార్లు తల్లి బోధ నీకు వేదనగా ఉంటుందేమో, తండ్రి ఉపదేశం నీకు వేదనగా ఉంటుందేమో. సామెతలమ్మ 3వ అధ్యాయంలో ఉంటుంది. త్వర చదవండి. 3వ అధ్యాయం. ఈ తండ్రి, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. అది కదా మరి తల్లి ఉపదేశం, తండ్రిది. అక్కడ చూడండి 3వ సామెతల గ్రంథం. ఒక్క నిమిషం, 8వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి ఉపదేశాన్ని ఆలకించుము. కాదమ్మా, 3వ అధ్యాయం సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా నా ఉపదేశాన్ని మరచిపోవద్దు,
హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తుంది. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. తల్లి ఉపదేశం అది ఎక్కడ చదివారు? మొదటి అధ్యాయం 8వ వచనం. ఓకే, 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయొద్దు. అవి నీ తలకు సొగసైన మాలికగా ఉంటది, నీ కంఠమునకు హారములై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను చూడండి, తండ్రి యొక్క ఉపదేశాన్ని, తల్లి యొక్క ఉపదేశాన్ని తృణీకరించకూడదు, ధిక్కరించకూడదు. తల్లి చెప్పే బోధని మనం త్రోసివేయకూడదు. తండ్రి చెప్పే ఉపదేశాన్ని అంగీకరించాలి అని వాక్యం సెలవిస్తుంది. కొంతమందికి ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. ఏంటి అడుగడుగున మా అమ్మ గోల్ ఏంటి, మా నాన్న బాధ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, ఆకాశంలో గాలిపటం ఏసన్ గారు అంటూ ఉండేవాళ్ళు మాతో, ఆకాశంలో గాలిపటం ఏంటండి, ఎంత దూరం వెళ్ళినా దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందండి? ఆ గాలిపటాన్ని ఆకాశానికి ఎగరేసాడు కదండి, ఆయన చేతిలో ఆ దారం ఉంటుంది అనమాట, కంట్రోల్ ఉంటుంది. ఎంత ఎత్తున ఎదుగు ఏంటండి, కంట్రోలు ఆ గాలిపటాన్ని ఆకాశానికి వదిలిన వాళ్ళ చేతిలో ఉంటుంది. వీడేంటి నన్ను కంట్రోల్ చేయడం, ఈయనేంది నాకు చెప్పేది, నీవెవడమయ్యా నాకు చెప్పడానికి అని చెప్పి తాడు తెంచుకునింది అనుకోండి ఆ గాలిపటం, అది ఖచ్చితంగా ఏంటంటే ఏ కరెంట్ తీగ మీదో, ఏ చెట్టు మీదో, ఏ చెత్త కుండి మీద పడుతుందో మనం చెప్పలేం. కనుక తల్లిదండ్రులనే బోధకులే కావచ్చు, లేకపోతే దైవ సేవకులైన బోధకులే కావచ్చు, వాళ్ళని మీరు చూడాలి. ఏంటండి, వాళ్ళు మిమ్మల్ని నడిపించాలి. ఖచ్చితంగా ఆ బోధకుల దేవుడు మనకు దయచేయాలి. ఫ్రెడ్ అని ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఫ్రెడ్ అని ఎప్పుడు ఒక మాట అంటుంటాడు. దైవజల ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన 2-3 సార్లు చెప్పడం నేను విన్నాను. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పటికీ మనకు బుద్ధి చెప్పడానికి ఒక తండ్రి లేడు. ఏసన్ గారు ఉన్నారనుకోండి, మనం సేవ చేస్తుండొచ్చు, పరిచర్య చేస్తుండొచ్చు, సేవ విస్తరించబడి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఒక తండ్రి మనకు ఉన్నప్పుడు ఏంటంటే, మనకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి దైవజనుడు ఉంటే బాగుండేది. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉండొచ్చు, మన సేవ చేస్తుండొచ్చు, కానీ మనకు ఒక ఆత్మీయ తండ్రి లేడు. ప్రేమైన వర్లరా, ఉన్నంత వరకు మనకు చాలా సందర్భాలు ఉన్నంత వరకు తల్లిదండ్రుల విలువ మనకు తెలియకపోవచ్చు. మా అమ్మ ఏదో అంటుంటుందిలే, మా నాన్న ఏదో అంటుంటాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, ఏదో ఒక సందర్భం వస్తుంది, వాళ్ళు మనకు దూరం అయిపోయారు అనుకోండి, జీవితం కఠినమైపోతుంది, భారం అయిపోతుంది. కనుక ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, నా దేవుడు క్లేశాన్న పానము నీకు ఇచ్చుచు ఉన్నాడు. కష్టకాలముందు దొరికి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక నీ బోధకులు దాగి ఉండరండి. నిన్ను హెచ్చరించే వాళ్ళ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు బుద్ధి చెప్పే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు చక్కని త్రోవలో నడిపించబడేటట్లు నీకు బోధించే వాళ్ళని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక నీ వెళ్ళే మార్గం అంతా కూడా చక్కని త్రోవలో నువ్వు నడిపించబడబోతున్నావు. చాలా సందర్భాలు అంటుంటారు, మాకు చెప్పేవాళ్ళు లేక మేము చెడిపోయాం. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక మీదట మీ బోధకులు దాగి ఉండరని చెప్పండి. మీ బోధకులు ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ తల్లిదండ్రులు మీకు దాగి ఉండరు. మీ తల్లిదండ్రులు మీరు చూస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 5 విధమైన పరిచర్య. ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే 5 విధమైన బోధకులు, 5 విధమైన పరిచర్యను బైబిల్లో మనం చూస్తాం. దాని 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ అంటారు. ఏ మినిస్ట్రీస్ అండి? 5 ఫోల్డ్ మినిస్ట్రీస్. ఏంటండి, ఈ 5 వేళ్ళు ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ బొట్టిన వేళ్ళు వచ్చేసి అపోస్తులు అంటారు. అపోస్తులు అంటే దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. సమర్పించబడిన దైవజనులు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడినవాడు. ఏ పని చేయాలన్నా ఈ వేళ్ళు లేకపోతే మనం ఏ వస్తువును పట్టుకోవాలన్నా స్ట్రాంగ్గా పట్టుకోలేము. ఈ వేళ్ళు ఉండాల్సింది. ప్రతిదానికి అపోస్తులు ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి పనికి అపోస్తులు ఉండాలి. చెప్పండి, అపోస్తులు ఉండాలి. అపోస్తుల పరిచర్య కావాలి. సమర్పించబడిన సేవ కావాలి. పిలువబడిన సేవకులు కావాలి. ఆ బోధకులు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. రెండవదిగా ప్రియులరా, దీన్ని ఏమంటారు? చూపుడు వేలే కదండి. ఏ వ్రేళ్ళు ఇది చెప్పాలి? చూపుడు వ్రేళ్ళు. ప్రవక్త ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ప్రతి వాళ్ళని హెచ్చరిస్తాడు.
హెచ్చరించే సేవకుడు కావాలి, బుద్ధి చెప్పే సేవకుడు కావాలి. ఉన్నది ఉన్నట్లు వాక్యం ఏమని చెప్తుందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. తల దువ్వినట్టు మాట్లాడితే కొందరికి నచ్చుతుంది, కానీ తప్పు బ్రదర్, ఇలా చేయకూడదు బ్రదర్, మీరు అలా చేయకూడదు అమ్మా, అలా ఉండకూడదు అని అన్నాం అనుకోండి, ఫీల్ అవుతారు కొంతమంది. అమ్మ నీ వస్త్రధారణం ఏంటి, నీ వయసుకి నీ వేసుకున్న బట్టలకి ఏమైనా సంబంధం ఉందంటే, బట్టలతో నీకేం పని అయ్యా, హృదయ శుద్ధి గల వర్ధన్యులు వాళ్ళు దేవుని చూస్తారు. నేను లెగ్గిన్ వేసుకుంటే నీకేంటి, నేను బెగ్గింగ్ చేసుకుంటే నీకెందుకు అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రవక్త మాత్రం హెచ్చరిస్తూనే ఉంటాడు. స్త్రీలు ఇలా ఉండాలి, పురుషులు ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి, యవనస్తులు మీరు ఇలా ఉండాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, హెచ్చరిస్తూనే ఉంటాడండి. హెచ్చరించే ప్రవక్త. ఆమె చెప్పండి గట్టిగా. రాజునైనా హెచ్చరిస్తాడు, సాధారణమైన వ్యక్తినైనా హెచ్చరిస్తాడు. ఈ ప్రవక్త వస్తున్నాడంటే చాలండి, ఆహబు రాజుకి దడ అనమాట. ప్రైజ్ ది లార్డ్. భయపడతారు ఈ ప్రవక్తకి. మూడోదిగా ప్రియులారా, మన వేళ్ళన్నిట్లో ఈ మధ్యలో ఉన్న ఈ వేళ్ళు అన్నిటికన్నా ఎత్తుగా కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే సువార్థికుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సువార్థికుడు అన్ని చోట్ల ప్రతిరోజు ఎక్కడో ఒక చోట హోసన్న సువార్త స్వస్థత మహాసభలు, హోసన్న సువార్త స్వస్థత మహాసభలు, ఎక్కడో ఒక చోట ప్రతి రాత్రి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటించి వాని పాదములు ఎంతో సుందరమైనవి. చెప్పండి కూడా మొదలు గట్టి 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 హల్లెలూయా. ఆ తర్వాత ఏంటండి, ఉంగరపు వ్రేళ్ళు. ఏ వ్రేళ్ళు అండి ఇది చెప్పాలి? ఏ వ్రేళ్ళు? ఉంగరపు వేళ్ళు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు అన్ని వేళ్ళకి ఉంగరం పెడతారు, అది వేరే విషయం అనుకుంటే. అన్ని వేళ్ళకి ఎందుకు, ఉంగరపు వేళ్ళకి ఉంగరం పెడతారు మామూలుగా. ఉంగరపు వేళ్ళు అంటారు దీన్ని. ప్రియులరా, ఇది కాపరికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అండి? కాపరి, సంఘ కాపరి. సంఘాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ, గొర్రెలను జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ, రకరకాలమైన వాళ్ళు ఉంటారండి. తుమ్మే గొర్రెలు ఉంటాయి, సీదే గొర్రెలు ఉంటాయి, కుంటి గొర్రెలు ఉంటాయి, నటించే గొర్రెలు ఉంటాయి. అర్థమైందండి? బలహీనమై ఉంటాయి, బలమైన ఉంటాయి. అందరినీ జాగ్రత్తగా నడిపించుకునే కాపరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరికీ కాపరి అంటే చాలా ఇష్టం, అందుకే ఆవరేళ్ళకి ఉంగరం పెడతాం. కాపరి అంటే చాలా ప్రేమిస్తారు. సంఘాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటుంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో ఏం జరిగినా, ఒక బాబు పుట్టినా కాపరి రావాల్సిందే. బాబుకు అక్షరాభ్యాసం చేయించాలంటే దైవ సేవకుడు, అన్నప్రాసన చేయించాలంటే పాస్టర్ గారు రావాలి. పుట్టినరోజుకి దైవ సేవకుడు పాస్టర్ గారు రావాల్సింది. మనిషి సచ్చినా పాతి పెట్టడానికి పాస్టర్ గారు రావాల్సింది. పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఈ కాపరి యొక్క పరిచర్య విశ్వాసుల జీవితంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. లాస్ట్కి చివరికి ఉండేది ఈ చివరి విరేళ్ళు, చిటికిన విరేళ్ళు అంటారు. అర్థమైందండి? మన చెవులు ఏదైనా దూరిందనుకోండి, మనం క్లియర్ చేసుకోవడానికి ఈ విరేళ్ళు మాత్రమే చెవులోకి వెళ్తాయి. కొంతమందికి దురద చెవి. అర్థమైందండి? వాళ్ళకి వాక్యంలో ఉన్న లోతు, సత్యం, శ్రేష్టమైన వాటిని ఉపదేశించేవాడే ప్రియుల ఉపదేశకుడు. ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ ఈ పరిచర్య దేవుడు మనకు దయచేయునుగాక. ఇది మొదలుకొని అలాంటి ఒక శ్రేష్టమైన పరిచర్య మనం చూడబోతున్నాం. అపోస్తులత్వాన్ని దేవుడు దయచేయబోతున్నాడు, ప్రవక్త పరిచర్య దేవుడు ఇవ్వబోతున్నాడు, స్వార్థ పరిచర్య దేవుడు ఇవ్వబోతున్నాడు, కాపరి పరిచర్య దేవుడు దయచేయబోతున్నాడు, ఉపదేశాన్ని కూడా దేవుడు దయచేయబోతున్నాడు. త్వరలోనే మన మందిరాల్లో బైబిల్ స్టడీస్ లాంటిది కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. శ్రేష్టమైన లోతైన అనుభవాలు. ఇప్పుడు 1st తారీఖు ప్రేయర్ కానీ, సండే ప్రేయర్స్లో కానీ దేవుని వాక్యాన్ని కొంతవరకు మీకు బోధిస్తాం. బైబిల్ స్టడీస్ లాంటిది ఏర్పాటు చేస్తే గంటలు వాక్యంలో ఉన్న లోతైన మరిన్ని శ్రేష్టమైన విషయాలు, గతంలో మనం ఎన్నడూ వినని శ్రేష్టమైన మర్మగర్భితమైన శ్రేష్టమైన మాటలు దేవుడు మీకు అందించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఇన్ ఫ్యూచర్ మన చర్చెస్లో బైబిల్ స్టడీస్ లాగా ఏర్పాటు చేసి 2 days కానీ 3 days కానీ బైబిల్ స్టడీస్ లాగా ఏర్పాటు చేసి బైబిల్లో ఉన్న శ్రేష్టమైన విషయాలు ప్రజలకి ప్రకటించడానికి ప్రభు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ఇక మీ బోధకులు దాగి ఉండరు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక మీ బోధకులు దాగి ఉండరు. ఓకే, ఇంకొక మాట, 3వ మాట త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామా? త్వరగా చదవండి, ముగిస్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. నేనిచ్చు మాట, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను,
నేనిచ్చు మాట ఇకను ఆలస్యము నేనిచ్చు మాట ఇక ఆలస్యం చేయక, ఆలస్యం లేక జరుగుతుంది. ప్రేమలో మొట్టమొదటిగా దేవుడిచ్చే నీళ్లు, నేనిచ్చు నీళ్లు అని ప్రభు మాట్లాడారు. రెండవదిగా నేనిచ్చు క్లేశన్న పానములు అని ప్రభు చెప్పాడు. మూడవదిగా యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను, ఇక అది ఆలస్యం లేక జరుగుతుంది. మూడవదిగా దేవుడు మనందరికీ మాట ఇచ్చుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనకు మాట ఇచ్చుచూ ఉన్నాడు. ఆ మాటకి ఆలస్యం లేక నిశ్చయముగా మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. భూమి ఆకాశాలు గతించిపోతుందేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించు. ఈ ఏప్రిల్ మాసంలో దేవుడి దగ్గర ఉన్న ఒక మాట మీరు తీసుకెళ్ళబోతున్నారండి. ఒక మాటను మీరు పట్టుకెళ్ళబోతున్నారు. ఇప్పటివరకు ఆలస్యం జరిగిందేమో, ఇక ఆలస్యం లేకుండా దేవుడు తన మాటలన్నిటిని మన జీవితంలో జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక తల్లికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తలలు పైకెత్తి వినండి, ముగించేస్తాను. ఓ తల్లికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. 3 కుమారులు. నీ 3 కుమారులు రక్షించబడితేనే తప్ప నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించు, లేకపోతే నీకు మరణం రాదని ప్రభు చెప్పాడంట. ప్రేమైన వాళ్ళరా, డైరీ రాసే అలవాటు ఉంటే రాసుకోండి. దేవుడు మీకు చెప్పిన మాటలన్నీ డైరీలో రాసి పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. అలవాట్లన్నీ పోయినాయి చాలామందికి, అంత ఫోన్లో పడ్డారు కాబట్టి. ఫోన్లో మరి జాగ్రత్తగా ఉంటే లేదో నేను చెప్పలేను కదండి. ఒక నోట్బుక్, ఒక డైరీ ఏదైనా తీసుకొని దేవుడు మీతో చెప్పిన మాటలను రాసి పెట్టుకున్నా. ప్రభు నాతో చెప్పిన మాటలన్నీ నేను డైరీలో రాసి పెట్టుకుంటూ ఉంటాను. ప్రభు నాకు చెప్పిన మాటలని అవి నెరవేర్చబడినప్పుడు నేను ప్రభుకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను వింతగా ప్రార్థన చేసుకుంటాను ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. చాలా ఉన్నాయి విషయాలు, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆమె నేను ఎప్పుడైనా దిగులుగా ఉన్నప్పుడు నన్ను నేను ధైర్యపరచుకొని నాకు నేనే ఒక లేఖ రాసుకుంటా. ప్రైజ్ ది లార్డ్. మనం వాళ్ళకి లెటర్లు రాస్తుంటాం కదండి. ఆయా సందర్భాల్లో నాకు నేనే ఒక లెటర్ రాసుకుంటా. డైరీలో ఒక లెటర్ రాసుకుంటాను. ఎందుకంటే కీర్తనకారులు కోరాహు కుమారులు ఇలా అంటారు, నా ప్రాణమా, ఎక్కడమ్మది ఎన్నో కీర్తన, నా ప్రాణమా నాలో నీవెలా కృంగితివి. 43వ కీర్తన 5వ వచనం చదవండి. నా ప్రాణమా నీవెలా కృంగితివి, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, ఆయన ఇంకా నేను స్తుతి. నా ప్రాణమా, తలపైకి ఎత్తి వినండి. నా ప్రాణమా ఎవరికి చెప్తున్నాడు? ఆయన ప్రాణానికి ఆయనే రాసుకుంటాడు. నా ప్రాణమా నీవెలా కృంగిపోయావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకు నీవు కృంగిపోతున్నావు ప్రాణమా అని వాళ్ళకి వాళ్ళే లేఖ రాసుకున్నారు, వాళ్ళకి వాళ్ళే పాట రాసుకున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కీర్తనకాడ దావీదేమన్నా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి ప్రాణాన్ని ఎవరికి చెప్తున్నాడు? ఇవన్నీ చెప్పాలి. ఎవరికి చెప్తున్నాడండి? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారో ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఉత్సాహంగా నిజం చెప్పాలి. నిజంగా ఉత్సాహం, నిజంగా హ్యాపీగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళు హల్లెలూయా చెప్పండి. తగ్గింది. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా బాధగా ఉంది పాస్టర్ గారు అనేవాళ్ళు కూడా ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఉన్నారు, అందరూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు చెప్పిన మాటలని రాసి పెట్టుకోవాలి. నెరవేరినప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఆమె రాసుకుని నీ పిల్లలందరూ రక్షించబడేంత వరకు నీకు మరణం రాదని దేవుడు చెప్పాడంట. సరే, 2 కుమారులు రక్షించబడ్డారు. 3వవాడు పోకిరివాడు ప్రభువు నమ్ముకోలేదండి. గాలి తిరుగుడంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్తానే ఉంది కానీ వాడు మూర్ఖుడు, తాగుబోతండి, వాడు మారలేదు. వాడి కోసం వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉందండి. అనుకోకుండా ఒకరోజు ఆ తల్లికి గుండెపోటు వచ్చి ఆమె చనిపోయింది. చనిపోతే కుమారులందరూ వచ్చారు, కార్యక్రమాలని ఏర్పాటు చేశారు, పెట్టి తెచ్చారు, గుంట తీశారు,
వాళ్ళ అమ్మకి స్నానం చేసి తెల్ల బట్టలు కట్టారు, తీసుకొచ్చి పెట్లో పెట్టారు. దైవ సేవకులు వచ్చారు, పాటలు పాడారు, వాక్యం అంతా చెప్పారు. అంతా అయిన తర్వాత పెద్ద బాబుకి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఎప్పుడో గుర్తుకొచ్చిందంట. వాళ్ళ అమ్మ ఎప్పుడో చెప్పిందంట, మీరందరూ రక్షించబడేంత వరకు నాకు మరణం రాదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆయన గుర్తుకొచ్చిందంట. అయినా ఒకసారి అవునో కాదని వెళ్ళి అడావుడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ డైరీ ఓపెన్ చేసి చూస్తే ఆమె దాంట్లో రాసింది, నా 3 కుమారులు రక్షించబడేంత వరకు నాకు మరణం లేదని ప్రభు చెప్పాడు. నా 3 పిల్లలు రక్షించబడిన తర్వాత వాళ్ళ రక్షణను చూసి వాళ్ళ ప్రభులో ఉండడం చూసి తర్వాత నేను వెళ్తాననే మాట ఆ తల్లి చూసిందంట, రాసిందని ఆ బాబు పెద్ద బాబు చదివాడంట. వెంటనే కొద్దిసేపట్లో సమాధి కార్యక్రమానికి శవాన్ని తీసుకెళ్తారండి. ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ వైపు అలాగా డెడ్ బాడీ వైపు ఇలా చూస్తున్నాడంట, ఆ శవం వైపు అలా చూస్తున్నాడు. అందరూ ఏమైందిరా అంటుంటే దేవుడు మా అమ్మకు ఒక మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మాట చెప్పాడు మా అమ్మకి. మరి అది నెరవేరకుండానే మా అమ్మ చనిపోతే మరి దేవుని మాట నిరర్థకం అవుతుందిగా. ఆయన అబద్ధం ఆడని దేవుడు కదా, ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు కదా. మరి ఆ మాట నెరవేరకుండానే చనిపోతే దేవుని మాట అబద్ధం అవుతుంది కదని చెప్పి వాళ్ళ అమ్మ వేపించేసి, అమ్మ ఇప్పుడు నువ్వు చనిపోయి నువ్వు పాతి పెట్టబడిపోయావనుకో, ఇక దేవుని మాట అబద్ధం అవుతుంది. దేవుని మాట నెరవేరాలంటే నీవు వెనక రావాలని వాళ్ళమ్మని పేరు పెట్టి పిలిచారంట. చనిపోయిన తల్లి లేచి కూర్చునేదంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరూ షాక్ అయ్యారు. పారిపోయేవాళ్ళు పారిపోయింటారు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఆ తల్లి లేచి కూర్చునిందండి. పెద్ద తుమ్ము ఒకటి తుమ్మి లేచి కూర్చునింది. అప్పుడు అమ్మ నీవు చెప్పింది ఇదే కాదంటే, నిజమేనా, నాకు కూడా అదే అర్థం కాల, నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాను, నీవు పిలిచిన వెంటనే వెనకాల వచ్చేసాను. ఆ తర్వాత కొంతకాలం ఆ తల్లి భూమి మీద ఉన్నారండి. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ బాబు ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. తన 3 కుమారులు దేవుల్లో ఉండడం చూసిన తర్వాత ఆమె దేవుని రాజ్యంలో ప్రవేశించింది. స్తోత్రం చెప్పండి గట్టి. ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, వాస్తవ సత్యాలు. దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. అంతే. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్ గారు దేవుడి దగ్గర పొందిన మాటలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ ప్రభు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ రోజులోనే దైవజనులు యేసన్ గారు లేమలలో ఒక పెద్ద గేటు, ఒక చిన్న గేటు పెట్టేవారంట. అప్పుడు రూతక వాళ్ళు, ప్రేమక వాళ్ళు అడిగేవాళ్ళంట, అన్న ఎందుకన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ పల్లెటూరు వాళ్ళు కదా, ఇంత పెద్ద గేట్ అంటే ఈ గేట్లో గుండా పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన సంస్థను దేవుడు ఇంటర్నేషనల్ వైడ్గా అభివృద్ధి పరుస్తాడు. మన సేవ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఆ రోజు యేసన్ గారు లేమల్లె పరిసర ప్రాంతంలో తిరిగి ఒక కుగ్రామం, ఒక పల్లెటూరులో సేవ చేస్తున్న రోజులు ఈ సేవను దేవుడు ఇంటర్నేషనల్ వైడ్గా విస్తరింపచేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు విస్తరింపజేస్తాడు. దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ పెద్ద గేట్ల నుండి, అప్పట్లో సైకిల్ కూడా లేదు యేసన్ గారికి, ఈ పెద్ద గేట్ల నుండి వాహనాలు లోపలికి వస్తాయి, ఈ చిన్న గేట్ల నుండి నడిచి వస్తారు అని దేవుడు ఆయనకి చెప్పిన మాట ఆయన విశ్వసించి అలా ప్రార్థన చేసుకున్నవాళ్ళు ప్రియులారా, అవన్నీ వారి జీవితంలో దేవుడు అలాగే మాట ఇచ్చిన దేవుడు అన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. దైవ సేవకులకు ఇచ్చిన ఏ మాట తప్పిపోలేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 100 ప్రపంచం తలక్రిందులైనా నీతో చెప్పిన మాటలు దేవుడు తప్పక నెరవేర్చబోతున్నాడు. దేవుడు నెరవేర్చబోతున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని సరదాగా విని విడిచిపెట్టడం కాదు, దేవుని మాటలు పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. దేవుని మాటల్ని నమ్మాలి. ప్రభు నీకు ఒక మాట ఇస్తున్నాడు అంటే ఆ మాట మరలా మీ చెవులు వినపడుతూనే ఉంటుంది. నీవు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఎక్కడో ఆ మాట మరలా నీ లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటుందండి. అది సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుకోకుండా నీవు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం నువ్వు చదువుతావు. గోడ మీద ఆ వాక్యం నీకు అనుకోకుండా కనబడుతుంది. ముందు వెళ్తున్న ఆటో మీద అదే వాక్యం కనబడుతూ ఉంటుంది. మందిరానికి వస్తే అదే వాక్యంతో ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. అది ఒక సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. అలా ప్రభు నీతో మాట్లాడిన వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ వాక్యాన్ని విశ్వసించండి, ఆ వాక్యాన్ని నమ్మండి. అలాగే ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎన్నెన్నో సాక్ష్యాలు వింటున్నాను. నేను దేవుని మందిరానికి వచ్చిన ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా ప్రభు నెరవేర్చాడు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో
నా వ్యక్తికి నా లైఫ్లో నాకు ఏ పోరాటాలు వచ్చినా నేను దేవుని వాక్యాన్ని పట్టుకుంటాను. దేవుని వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం అనే పునాది మీద కట్టుకుంటున్నాను నా జీవితాన్ని నేను. ఆ వాక్యం మనల్ని నిలబెడుతుంది. ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం అన్ని ప్రశ్నలకు ఉత్తరం దేవుని వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. 100 సమస్యలు మైండ్లో రన్ అవుతూ ఉంటుందా, ఒక్క వాక్యం 100 సమస్యలు పక్కకు నెట్టేస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 100 సమస్యలు కాదు, 1000 సమస్యలు మన బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది. మనుషులం కాదండి, 1000 సమస్యలు. రోజుకి ఒక మనిషి బ్రెయిన్లో 6000 విషయాలు రన్ అవుతూ ఉంటుందంట. ఎన్ని వేల విషయాలండి? 6000 సబ్జెక్టు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకదానికి సంబంధమే ఉండదు. వచ్చిందే వచ్చింది మరలా రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ వెళ్ళాలంటే కేవలం దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, వాక్యం మీద నువ్వు కట్టబడితే, వాక్యం మీద నువ్వు నిలబడితే, ఆ వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అందుకోసమే దేవుని వాక్యాన్ని, బైబిల్ని చేత పట్టడమే కాదండి, బైబిల్ని చేత పట్టుకున్నానని మురిసిపోవడమే కాదు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీ గుండెలో దాచుకోవాలి. ఆ వాక్యాన్ని విశ్వసించాలి. ప్రతి వాగ్దానాన్ని విశ్వసించాలి. ప్రతి వాగ్దానాన్ని నమ్మాలి. ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అవన్నీ మన జీవితంలో ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రేమపూర్ణుడా, పావనామూర్తి, దయావాత్సల్యత గల దేవా మీ స్తోత్రం. దయా దాక్షిణ్యపూర్ణుడా స్తోత్రం. మీ మేలులన్నిటి కొరకు వందనాలు స్వామి. అనుదినము నూతనముగా ప్రభువా మా ఎడల మీకు వాత్సల్యత కలుగుచున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మా ఆయుష్ కాలంలో మరొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సమకాలికులు, మా తోటి వాళ్ళు ఎందరో నేడు లేరయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించి పరిశుద్ధుల సహవాసులు మమ్మల్ని నిలిపినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేనిచ్చు నీళ్లు, నేనిచ్చు క్లేశన్న పానములు, నేనిచ్చు నా మాట, నేనిచ్చు కృప అని లేఖనాల్లో రాయబడిన ప్రకారం మీరిచ్చే ప్రతి ఈవులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఒక్కొక్కరి దాహాన్ని మీరు తీర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా స్వామి. దప్పిగొన్న ప్రతి వారి మీద ప్రవాహ జలములను మీరు కుమ్మరించినందుకై, ప్రవాహ జలమును కుమ్మరించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. నీ మాట నమ్ముతున్న నీ బిడ్డల జీవితంలో ఆ మాటలు నెరవేర్చబడాలి ప్రభువా. నీ మాట సత్యం తండ్రి, నీ మాటే సత్యము ప్రభువా, నీ మాటే సత్యము తండ్రి. నీ సత్యవాక్యం ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటా. ప్రతి వాని బాష్ప బిందును తుడిచివేయండి ప్రభువా. కొరతలన్నీ తొలగిపోవాలి. సమృద్ధి ఒక్కొక్కరికి కలగాలి. సమాధానపు త్రోవలో ఒక్కొక్కరు నడిపించబడాలి ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చి ఆశీర్వదించండి. దూరాన సమీపన ఉండి నీ మాటలు విన్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ గుండె లోతులో ఏ వేదన దాగి ఉందో వేదన అంతా తొలగించండి. ప్రతి ప్రాణానికి విశ్రాంతిని ప్రసాదించండి. ఒక్కొక్కరి ప్రాణం ఈ రాత్రి తెప్పరిల్లాలి ప్రభువా. ఒక్కొక్కరి ప్రాణం తెప్పరిల్లాలి ప్రభువా. ఒక్కొక్కరి ప్రాణం సేద తీర్చబడాలి. ప్రతి ఆత్మకు ప్రశాంతతను దయచేయమని వేడుకుంటున్నాను. బలపరిచి ఆశీర్వదించండి. ఈ కొడుకుని ఇప్పటివరకు మీరు జయకరంగా జరిగించినందుకే స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం
ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును ముఖ్యంగా దేవుడిచ్చే దీవెనలు పొందాలని కోరుకుంటున్న ప్రతి వారికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో వందనాలు.